ఇంకో రోజొచ్చిందండి మీకోసం, నా కోసం గుండెల్లో తెచ్చిందండి ఉల్లాసం, ఉత్సాహం. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. టెన్ టెరడెన్ టెన్ టెన్ టెన్. గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్‌నూన్, గుడ్ ఈవినింగ్. ఎట్లున్నారు? అంత మంచిదేనా? ఈ వీడియోలో మనం రెండు టాపిక్‌లు కవర్ చేయబోతున్నాం. ఒకటి అప్డేట్స్. చాలా క్రేజీ అప్డేట్స్. మన మాక్సిమస్, డెక్సిమస్, మెరిడియస్ చెప్పిన అప్డేట్స్. 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 టాస్కులు జరిగినాయట. ఏం జరిగింది? ఏంది కథ? ఆల్రెడీ మనం ఒక ప్రోమో చూసినాం. ఆ ప్రోమోలో ఒక టాస్క్ గురించి చూసినాం. దాని గురించి మాట్లాడుకుందాం. అట్నే రెండో టాపిక్ వచ్చేసి నిన్న ఎపిసోడ్లో చూపించని నెక్స్ట్ లెవెల్ డిస్కషన్స్, చాలా మంచి డిస్కషన్స్ ఎపిసోడ్లో చూపించలే. అంటే కొంతమంది క్యారెక్టర్స్ మీద మనకి ఒపీనియన్ చేంజ్ అయ్యే డిస్కషన్స్. యాక్చువల్లీ బిగ్ బాస్ వేసిన స్కెచ్ ఏంటిది, ఆ డిస్కషన్స్ ఎందుకు చూపించలేదు, అండ్ కొన్ని ఎలివేషన్స్ కూడా చూపించలేదు. అసలు లిటరల్లీ బిగ్ బాస్ టీం ఒక కంటెస్టెంట్కి తీవ్ర అన్యాయం చేస్తుంది, ఘోరంగా అన్యాయం చేస్తుంది. ఎందుకంటే అతను విన్నర్ కంటెస్టెంట్ అవుతాడేమో అన్న భయంతో అతను తొక్కి పెడుతుంది. దీనికి 1 కాదు, 2 కాదు, చాలా వారాల నుంచి ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. నేను రఫ్గా కొన్ని ఎగ్జాంపుల్ చెప్తూ నిన్న జరిగిన డిస్కషన్స్ గురించి మాట్లాడతా. ఓకేనా? సరే, ఫస్ట్ మీరు ఏం చేయాలి తెలుసా? ఒక్క లైక్ కొట్టురు ఏం కాదు. నిజంగా మీరు లైక్ కొట్టడం వల్ల మీకు ఎటువంటి పాపం దాగదు, ఎటువంటి ఇబ్బందులు కలిగి, ఎటువంటి నష్టం లేదు, ఎటువంటి పైసా ఖర్చు లేదు. కానీ మీరు కొట్టే లైక్ తోటి మీరు చూస్తున్న ఎవరైనా ఏ వీడియో చూసినా ఎప్పుడైనా మీరు చూస్తున్న ఎవరైతే కంటెంట్ క్రియేటర్ కానీ, ఒక వీడియో చేసే పర్సన్ కానీ, యూట్యూబర్ కానీ, వాడి వీడియోకి కొంత గ్రోత్ వస్తుంది, కొంత సపోర్ట్ వస్తుంది. ఆ లైక్ల వల్ల వాడు కొంచెం ముందుకు పోగలుగుతాడు. సో మీరు చేసే జెన్యూన్ సపోర్ట్ తోటి ఆ కంటెంట్ క్రియేటర్కి వ్యూస్ పెరిగినప్పుడు కొంచెం చేయాలన్న ఉత్సాహం వస్తుంది, 4 రూపాయలు వస్తాయి. ఇవన్నీ కూడా హెల్ప్ అవుతాయి. కాబట్టి మళ్ళీ అందరు లైక్లు అడుగుతారు. ఈ లైక్ అడిగితే ఏంటంటే ఎక్కువ మందికి సజెస్ట్ చేస్తుంది. మీరు ఒక లైక్ కొట్టారంటే అది ఇంకో 15 మందికో, 100 మందికో, 200 మందికో చూపిస్తుంది, సజెషన్లకు తీసుకుపోతుంది. అది తాపత్రయం అంతే. అట్నే హైప్ ఆప్షన్ కూడా ఉంది, దాన్ని కూడా వాడుకోవచ్చు. అది కూడా ఇచ్చినా కానీ వీడియోకి ఎక్కువ మందికి సజెషన్లకు పోవడానికి ట్రై చేస్తుంది అన్నట్టు. మనం ఎంత కష్టపడ్డా వ్యూస్ ఎందుకు ఆగుతున్నాయి, అరే ఎందుకు సబ్స్క్రైబర్లు వస్తలేరంటే ఎక్కువ మందికి చూపియదు అన్నట్టు, ఛానల్ని ఎక్కువ మందికి చూపియదు. బిగ్ బాస్ ఆడియన్స్ దగ్గర 10 లక్షల మంది రివ్యూస్ చూసే ఆడియన్స్ ఉన్నారని నిరూపించింది మాత్రం ఆదిరెడ్డి. సో ఆ 10 లక్షల మందిని ఆయన తాకగలుగుతున్నాడు, కానీ మిగతా ఏ రివ్యూవర్ కూడా కొద్దిగా కూడా అంటే జస్ట్ అంటిముట్టనట్టు కూడా చేయలేకపోతున్నాడు. దానికి కారణం ఏంటంటే సజెషన్స్ పోవు. అందుకే లైక్ అడుగుతున్నా, లైక్ ఇవ్వండి, హైప్ ఇవ్వండి. ఓకే, ప్రేమతోటి ఇవ్వండి అబ్బా. రైట్, కంటిన్యూ చేద్దాం. ఫస్ట్ అప్డేట్స్ కావాలనా లేదంటే నిన్న జరిగిన డిస్కషన్స్లో కదా? సరే, ఫస్ట్ అప్డేట్స్ చెప్తలే, మనకి అందరికీ ఆత్రం ఉంటుంది కదా. రైట్, ఫస్ట్ థింగ్ ఆ ప్రోమో వచ్చింది చూసిరా, ఈ కట్టె పెట్టి, బాక్స్ పెట్టి, పైకి పెట్టి, జరిపి పెట్టి, ఇవన్నీ ఇది చేయాలంటే చాలా కష్టమైన టాస్క్. లిటరల్లీ దీనికి మెయిన్గా కావాల్సింది హైట్. ఆ హైట్ ఎవరి దగ్గర ఉంది? దివ్యనిఖిత దగ్గర ఉందా, శ్రీజ దగ్గర ఉందా? దివ్యనిఖిత దగ్గర ఉంది కదా. ఇంకెవరికి వెళ్తారు చెప్పు? ఈ టాస్క్ ఎవరికి వెళ్తారు చెప్పు? నీకే వదిలేస్తాను, ఎవరికి వెళ్తారు చెప్పు? శ్రీజ నిక్కి ఎక్కి చేయాలి. అదే దివ్యనిఖిత దట్స్ ఇట్. 2-3 సార్లు పడ్డట్టుగా ఒకటే షాట్ మళ్ళీ రిపీటెడ్గా దివ్యనిఖిత చూపించారు. అన్నిసార్లు పడలేదు. దివ్యనిఖిత చాలా కంఫర్టబుల్గా చేసింది. ఫస్ట్ కొంచెం ఇబ్బంది పడగా తర్వాత ఈజీగానే చేసేస్తుంది. సో ఈ లెక్కన దివ్యనిఖిత డిడ్ ఏ వండర్ఫుల్ జాబ్. అండ్ దివ్యనిఖిత భరణి అన్న తరపు నుంచి అక్కడ ఆడింది కాబట్టి భరణి అన్న గెలిచినట్టు, దివ్యనిఖిత గెలిచినట్టు కాదు కదా, భరణి అన్న గెలిచినట్టు. రెడ్ టీంకి ఒక పాయింట్ వచ్చింది. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్, రెడ్ టీంకి ఒక పాయింట్ వచ్చింది. రైట్, శ్రీజ ఓడిపోయింది. ఎంతకంటే ముందు టాస్క్లో ఈ పిరమిడ్ కట్టే టాస్క్ ఉంది కదా, అదే కట్టు పడగొట్టు. ఆ టాస్క్ ఇంకా చాలామందికి అర్థం కాలే. ఏంది ఆ రింగ్, అదేంది స్క్వేర్లో లేదు కదా, స్క్వేర్ ఎడ్జుకుంది కదా, ఇది అన్యాయం జరిగింది అని. ఇప్పుడు ఎవరైతే బర్నీ అని, తనుజ అని ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా, అంటే తనుజ ఇంకో బర్నీ అన్న కుటుంబ సభ్యులని ఇష్టపడేటోళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరికీ అన్యాయం జరిగిందని ఫీల్ ఉంటుంది. తప్పు లేదు, ఎందుకంటే కాయిన్కి 2 సైడ్స్ ఉంటాయి. అక్కడ మధ్యలో ఎక్కువ శాతం ఉంది మా వాళ్ళదే కదా, మా భరణి అన్నగారి కుటుంబందే కదా అక్కడ మధ్యలో ఉంది. సోనన్న అంత అరిచిండంటే న్యాయం లేకపోతే ఆయన అరుస్తాడా? ఆయన మంచిగా అరుస్తాడు కదా, అంత అరిచిండంటే అక్కడ న్యాయం ఉంది కదా. అంటే 2 రూల్స్ ఉన్నాయి. ఒకటి, స్క్వేర్ లోపల పిరమిడ్ నిర్మించాలి. ఫస్ట్ రూల్లోనే స్క్వేర్ లోపల పిరమిడ్ నిర్మించాలనేది కదా. 7 స్టేర్స్ కట్టాలి, ఇది 2 రూల్స్ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ 6 స్టేర్స్ ఉంది. ఒక స్టేర్ అంటే ఒక 6 అంతరాలు వరకు ఉంది, ఇంకొక 7ది లేదు. ఇది అసలు స్క్వేరే అది అసలు పిరమిడే స్టార్ట్ కాలే. అసలు పునాది రాయి ఉంది అంతే, దాని మీద ఇంకేం లేదు. కాబట్టి ఇట్లా చూస్తే కట్టు పడగొట్టు అనే దానిలో కట్టిర్రు వీళ్ళు కనీసం. ఇక్కడ పడగొడితే అక్కడ ఏం లేదు. ఇట్లా ఆలోచిస్తే
మనం తీసుకోవాలి నిర్ణయం అంటే స్క్వేర్ లోపలనే కట్టాలి కదా, స్క్వేర్ ఉంది కదా, స్క్వేర్ ఎందుకు మందబుక్క పెట్టిండా, ఎందుకు పెడతాడు, ఒక కబడ్డీ ఆడితే కోర్టు ఉంటుంది, ఆ కోర్టు లైన్ దాటితే అవుట్ అన్నట్టే కదా, ఇవన్నీ మనం మాట్లాడుకోవచ్చు. కానీ కనీసం అక్కడ స్ట్రగుల్ చేసి ఆ పిరమిడ్ కట్టినందుకన్నా మనం పిరమిడ్ని తన్నిండు కదా, అప్పుడే బర్నర్ వచ్చి తన్నిండు కదా స్క్వేర్లో ఉంటే, ఆ బజార్ కరెక్ట్గా అదే టైంకి. సో అట్లా పాయింట్ తీసుకోవచ్చు. సరే ఎటు చూసినా కానీ ఎవరి సైడ్ వాళ్ళు వాదించుకుంటారు, ఎవరి సైడ్ వాళ్ళకి న్యాయం కనబడుతుంది. ఇది ఆ టాస్క్లో శ్రీజ ఒక రౌండ్ గెలిచింది కాబట్టి శ్రీజ ఆ టాస్క్లో విన్ అయిందని చెప్పి 1 పాయింట్, ఇక్కడ ఒక 1 పాయింట్, ఇక్కడ బర్నన్నకు 1 పాయింట్ ఇచ్చిరని అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఆ ఫస్ట్ టాస్క్ కంప్లీట్గా రద్దు చేయడం జరిగింది. బర్నన్న శ్రీజ ఒక రౌండ్ గెలిచింది, ఎస్ తుస్ అయిపోయింది. సెకండ్ రౌండ్లో కదా టై అయింది కాబట్టి ఫస్ట్ రౌండ్లో గెలిచిన వాళ్ళకి ఇవ్వచ్చు కదా అని అంటారు, లేదు తుస్ అయిపోయింది, ఆ టాస్క్ తీసేసారు. ఫస్ట్ టాస్క్ ఇదే అన్నట్టు, ఆ స్టిక్ తోటి బ్యాలెన్స్ చేసుకుని పైకి పెట్టేది. అందులో బర్నీ అని గెలిచారు 1 పాయింట్, రెడ్ టీమ్కి 1 పాయింట్, బ్లూ టీమ్కి 0 పాయింట్స్. ఇంకా సెకండ్ టాస్క్ ఒక పజిల్ టాస్క్ పెట్టబోతున్నారు. పజిల్ దేని గురించి పెడతారు, ఈ సీజన్ ఎఫెక్ట్ ఏంటిది, ఈ సీజన్ ఏంటిది గుర్తుంచుకోండి, ఈ సీజన్ ఏంటిది అంతేనా. సో మనకు పజిల్ ఎట్లాంటిది పెడతారు మ్యాక్సిమం, ఇగో దీన్ని గుర్తుంచుకోండి, రేపు మనం మాట్లాడుకుందాం. సో పజిల్ దీని గురించి పెట్టే ఛాన్సెస్ ఆర్ దేర్. సో అప్పుడు ఏమైందంటే ఇది ఎవరైతే ఫాస్ట్గా ఫినిష్ చేస్తారో దే ఆర్ ద విన్నర్స్ ఆఫ్ దిస్ టాస్క్. ఇలాంటి పజిల్ టాస్క్ లాంటివి అయితే శ్రీజ చాలా ఫాస్ట్గా చేయగలుగుతుంది, మనకు తెలుసు శ్రీజ టాలెంట్ ఏందో. ఆ రౌండ్లో మ్యాక్సిమం శ్రీజ గెలిచే ఛాన్స్ ఉంది. సో ఈ పజిల్ టాస్క్లో వచ్చేసరికి సెకండ్ టాస్క్లో శ్రీజ గెలిచే ఛాన్స్ ఉంది. సో 1-1, రెడ్ టీమ్కి 1, బ్లూ టీమ్కి 1 పాయింట్స్ వచ్చేస్తాయి. ఇక నెక్స్ట్ టాస్క్ అంటే టాస్క్లలో గెలవంగానే శ్రీజ గెలిస్తే శ్రీజని, బర్నీ అన్న గెలిస్తే బర్నీ అన్నని తీసుకుంటాంటవా, ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ ఉండబోతుంది. ఈ టాస్కుల్లో గెలిచడమా లేదంటే అక్కడ ఫ్యాన్ జోన్లో పెట్టిన ఓటింగా అనేది కన్ఫ్యూజన్లో మనకు పెట్టారు. సో ఈ ఫ్యాన్ జోన్లో పడ్డ ఓటింగ్ ప్రకారంగా అయితే ఖచ్చితంగా బర్నీ అన్నకి ఎక్కువ ఓట్లు వచ్చే ఛాన్సెస్ ఆర్ వెరీ హై, ఎందుకంటే అక్కడ తనుజ ఓటింగ్ పడుతుంది కాబట్టి ఖచ్చితంగా ఎక్కువ ఓట్లు వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి బర్నీ అన్నని తీసుకుంటారా. ఇక్కడ మరి 4 టాస్కులు పెట్టారు, అందులో ఇంకో టాస్క్ కూడా పెట్టి ఫినాలే టాస్క్ అని పెట్టి ఏమైనా చేస్తారా, ఏం చేస్తారు అనేది మనకి సందిగ్ధంలో ఉంది కదా. సర్ప్రైజింగ్లీ ఆయేషా కనుక రిటర్న్ అవుతుంది అని అంటే వీళ్ళన్నది అన్నట్టుగా కరెక్ట్గా ఒకరిని తీసుకుంటారు, లేదు ఆయేషా రిటర్న్ అవ్వడం కష్టం అన్నప్పుడు ఇద్దరిని తీసుకుంటారు, గుర్తుంచుకోండి ఇది రైట్. ఇక మనకి సెకండ్ టాస్క్లో బ్లూ టీం గెలుస్తుంది కదా, అంటే శ్రీజ వాళ్ళ టీం గెలుస్తుంది కదా. ఇక థర్డ్ టాస్క్లో వచ్చేసరికి ఇంకా మళ్ళీ టీంలో టాస్క్లు ఉంటాయి కదా, గట్లంటే టీముల టాస్క్లు పెట్టబోతున్నారు. ఆ టీములలో టఫ్ ఫైట్ జరగబోతుంది. అందులో ఒక టాస్క్ వచ్చేసి వ్యారియర్ ఏమంటారు, సరే వద్దులే పేర్లు ఎందుకులే, కానీ బర్నీ అన్న వాళ్ళ టీంలో ఒక మెంబరు, ఇటు శ్రీజ టీంలో ఒక మెంబరు కలిసి ఆడబోతున్నారు. ఆ థర్డ్ టాస్క్లో ఇది కూడా అంటే థర్డ్ టాస్క్ కూడా శ్రీజ అండ్ కళ్యాణ్ గెలిచే ఛాన్స్ ఉంది. సో ఇదంతా కూడా మనకి గాలిలో వచ్చిన వార్తలు, ఆకాశ్ రామన్ చెప్పింది అనుకుందాం, మన మ్యాక్సిమస్ డెగ్జిమస్ నుంచి వచ్చిన వార్తలు, గుర్తుపెట్టుకోండి అంతే, నేను ఎంత డీటెయిల్గా చెప్పే ఉద్దేశం లేదు. సో బ్లూ టీం ఇంకొక టాస్క్ గెలిచి 2 పాయింట్స్ ముందుంటే ఫోర్త్ టాస్క్ వచ్చేసరికి ఇది కొంచెం తెలివిగా కొంచెం చాకచక్యంతో గెలవాల్సిన టాస్క్. ఇందులో ఇమాన్యుల్ రంగంలోకి దిగడంతో బర్నీ అన్న రెడ్ టీంకి ఇంకొక పాయింట్ వచ్చింది. సో ఈ లెక్కన రెడ్ టీంకి 2 పాయింట్స్, బ్లూ టీంకి 2 పాయింట్స్ తోటి టై అయింది. సో ఇప్పుడు శ్రీజ వర్సెస్ బర్నీ స్టిల్ కంటిన్యూ అన్నట్టుగా ఉంది అప్డేట్స్ ప్రకారంగా చూస్తే. లాస్ట్ ఫినాలే టాస్క్ కూడా పెట్టి ఫినిష్ చేస్తారేమో అని నేను అనుకుంటున్నా. అందులో ఎవరు గెలిస్తే వాళ్ళని ఉంచుతాం, ఎవరు ఓడిపోతే వాళ్ళని తీసేస్తామని పెట్టి కరెక్ట్గా అదంతా కూడా కరెక్ట్గా బీబీ టీం చేతుల్లో ఉండేటట్టుగా చూసుకొని నడిపిస్తారా, లేదు ఎట్ ద ఎండ్ వీకెండ్ బిగ్ నాగార్జున సార్ వచ్చినాక టెన్షన్ పడకండి ఆదివారం నాడు అనౌన్స్ చేస్తామని చెప్పి శనివారం నాడు సస్పెండ్ చేసి ఆదివారం నాడు ఇద్దరిని ఉంచేస్తున్నాం, ప్రజల దగ్గర నుంచి ఆదరణ మామూలుగా రాలేదు అని చెప్పినా చెప్పొచ్చు. లేదు శ్రీజ టాటా బై బై గో, బర్నీ అన్నకి మేము ముందే మాట్లాడినాం, టాప్ 5 దాకా ఉంటాడు, మాకు అంత సెటిల్మెంట్ ఉన్నాడు, పో అని పంపిస్తారు. మళ్ళీ అన్యాయం మీద అన్యాయం, ఈయన రీ ఎంట్రీ ఇస్తే ఆమెకి అన్యాయం జరుగుతుంది అన్నట్టు. సరే ఇదంతా కూడా అప్డేట్స్ ముచ్చట కదా. ఇప్పుడు మనం ఒక చాలా ఇంట్రెస్టింగ్ డిస్కషన్ గురించి మాట్లాడదాం. అదే దువ్వాడ మాదిరి గారు డిమాండ్ పవన్. యాక్చువల్లీ వీళ్ళు పెడుతున్న పెంటలొల్లి ఇది శ్రీతు అండ్ డిమాండ్ పవన్ ఆడిన ఆట ఆకాశంలో ఉంది, కానీ
రీతు, డిమాండ్ పవన్ మధ్యలో జరుగుతున్న డిస్కషన్స్ పాతాళంలో ఉన్నాయి. అవి కంటిన్యూగా ఒకటే సిల్లీ పాయింట్‌ని పట్టుకొని గట్టిగా డిస్కషన్ చేస్తుంటే, ఆళ్ళు పెట్టుకుంటున్న పంచాయతీలలో సంజన ఒకసారి కూర్చుండి, ఇలా గొడవలు పెట్టుకోవద్దమ్మా, ఇలా నూకొద్దు, అలా పట్టుకోవద్దు, ఇట్లా చేయొద్దు, నువ్వు గొడవలు పెట్టుకోవద్దు, మీ ఆట మీరు ఆడుకోరి, ప్రశాంతంగా ఆడుకోరి అని చెప్పి మందలిచ్చింది. ఇమాన్యుల్ కూడా నిన్న ఏమన్నాడు, ఒరేయ్ ఒకటే టాపిక్ మీద మళ్ళీ గొడవ పెట్టుకుంటే చూసే వాళ్ళకి ఇరిటేషన్ వస్తుంది అని చెప్పిండు. అయిపోయిందా? శ్రీజ ఏం చెప్తుందంటే, ఒరేయ్ మీరు ఊకే గొడవ పెట్టుకుంటే, ప్రతి చిన్నదానికి గొడవ పెట్టుకుంటుంటే చూడంగానే మాకేమనిపిస్తుంది తెలుసా, బయట నుంచి చూసిన వాడు చెప్తున్నా, మీరు చేసేది ఓకే కానీ చూసేటోళ్ళకి మాత్రం అబ్బా మళ్ళీ మొదలెట్టారా వీళ్ళు వస్తే చాలు వెళ్ళిపోవాలి, టీవీ తీసేయాలి, కట్టేయాలి అన్న సిచ్యువేషన్లో కనిపిస్తుందిరా అని కూడా చెప్పింది. ఇంతకు మించి ఇంకా ఏమైనా సజెషన్లు ఇస్తారా? ఇవ్వరు కదా. అయినా కానీ డైరెక్ట్ దువ్వాడ మాదిరి గారు సజెషన్లు ఇచ్చారు. మనకి ఇంకా ఎపిసోడ్లో అయితే ఇంకా పెద్ద పాయింటే చెప్పారు, కానీ అంతకు మించిన మంచి పాయింట్స్ ఇక్కడ ఉంటాయి. ఏమని చెప్తుందంటే, డిమాండ్ పవన్కి ఫస్ట్ డిమాండ్ పవన్ అంటాడు, అక్క ఆమె ఎన్ని అన్నా కానీ, రీతు ఎన్ని అన్నా కానీ నీకు నాకు ఒక బాండ్ ఏర్పడ్డది, కాబట్టి నువ్వేమన్నా కానీ నేను పెద్ద ఫీల్ అవ్వను, నువ్వు మైక్ తీసుకురా అంటే తీసుకొస్తున్నావు, అది తీసుకురా అంటే తీసుకొస్తున్నావు, ఇది చేయమంటే ఇది చేస్తున్నావు అని చెప్పి అంటుంది, నాకేం పెద్ద ఫీలింగ్ ఏం లేదు, నాకు నీకు ఒక బాండ్ ఏర్పడ్డది కాబట్టి నేను ఫ్రెండ్లీగానే ఉంటున్నా అని చెప్తాడు. ఇక్కడ దువ్వాడ మాదిరి గారు ఏం చెప్తారంటే, ఒరేయ్ ఈ హౌస్లో నీకంటే స్ట్రాంగ్ ప్లేయర్ ఎవరు లేరు, ఇది గుర్తుంచుకోండి. నేను మాట్లాడతా, ఒక పెద్ద టాపిక్ మాట్లాడడం సపరేట్ వీడియోనే చేద్దాం అనుకున్నా కానీ అది లెంత్ అంటే మరీ 1-2 మినిట్స్లో ఓడ చేసేటట్టుగా ఉంటుంది, మళ్ళీ సపరేట్ వీడియో ఎందుకు లేదు, దానికి కావాలని లెంత్ చేసి పెంచినట్టుగా ఉంటుంది అని చెప్పి ఇందులో కవర్ చేస్తున్నది. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అరే ఈ హౌస్లో నీకంటే స్ట్రాంగ్ ఎవరు లేరురా, నేను ఒకటి చెప్తున్నా, చిరుత పులివిరా నువ్వు, రే నువ్వు అందరితో ఉండాలిరా, ఒక్కరి దగ్గర ఆగిపోవద్దు, ఒక్కరి దగ్గర స్టక్ అవుతున్నావు, నువ్వు అట్లా వద్దు, నువ్వు అందరితో ఉండాలి, అందరితో కలిసిమెలిసి ఉండాలి, అందరితో మంచిగా ఉండాలి, అందరితో ఫైట్ చేయాలి, అందరితో ఒకటే దగ్గర ఆగిపోకురా నువ్వు అని చెప్పింది. మంచి మాట. ఇక్కడ ఇంకో మాట ఏం చెప్తానంటే, రే బయటకు వెళ్ళిన తర్వాత అసలు ఆ హౌస్లో నేను ఏం చేసినా అని చెప్పి రిగ్రెట్ ఫీల్ మాత్రం కావద్దు అని చెప్తుంది. అసలు ఈ లైఫ్లో నేను ఇలా ఉండకూడదు అని అనవసరంగా అక్కడ ఉన్నానే, అలా ఉండొద్దు అనే రిగ్రెట్ నువ్వు ఫీల్ కావద్దు, గుర్తుంచుకో అని చెప్పింది. అట్నే ఇంకో పాయింట్ చెప్తుంది, గౌరవ్, నిఖిల్, కళ్యాణ్, భరణి ఇక్కడ ఉన్న వాళ్ళందరికంటేరా యు ఆర్ ద స్ట్రాంగ్ ప్లేయర్ అనగానే అక్కడ శ్రీజ దూరం నుంచి ఉంటుంది. అప్పటికే శ్రీజ డిమాండ్ పవన్కి ఒరే నువ్వు చేసిన తప్పురా అని చెప్పి క్లాస్ బీక్ ఉంటుంది. సో ఆ క్లాసు కంటిన్యూ అయిపోతుంది కదా. ఆ తర్వాత శ్రీజ అక్కడ బోళ్ళ దగ్గర వంట బండ దగ్గరే ఉంటుంది. ఇక్కడ డిమాండ్కి ఇవన్నీ చెప్తుంటే ఇని నామినేషన్లో మీరు అన్న పదాలు నాకు అస్సలు నచ్చలేదు, కానీ మీరు ఇప్పుడు చెప్పే విషయం మాత్రం కరెక్ట్, చాలా బాగా చెప్తున్నారని చెప్తుంది. శ్రీజ కూడా ఇంప్రెస్ అవుతుంది. ఇక చెప్తుంది ఇంకొక పాయింట్ చెప్తుంది, దువ్వాడ మాదిరి గారు చెప్తారు, ఏమంటారంటే కళ్యాణ్కి నీకు మీ ఇద్దరికిరా బయటకు వెళ్ళిన తర్వాత రిగ్రెట్ ఫీల్ కావద్దు, హౌస్లో ఉన్నప్పుడు నేను ఇలా ఉండేది ఉండకుండే, ఇట్లా ఉండొద్దు అనవసరంగా అన్న ఫీల్ మాత్రం మీకు ఎప్పుడు కలగద్దు, కాబట్టే మేము చెప్పినాము. ఇంకోటి ఈ హౌస్ దాటేరా రీతు వెళ్ళిపోయినా లేదంటే నువ్వు వెళ్ళిపోయినా 15 గంట నుంచి 20 నిమిషాలు రా, ఆ తర్వాత ఎవరి పనులలో వాళ్ళు ఉంటారు, హ్యాపీగా ఎవరి దారిలో వాళ్ళు ఉంటారు. నీకు అర్థమవుతుందా? నువ్వు అనవసరంగా ఇక్కడ కనెక్షన్స్ అని పెట్టుకొని అనవసరంగా పాడి చేసుకోకురా. తను వెళ్ళినా నువ్వు వెళ్ళినా ఏ ఉండదురా. ఇప్పుడు అమ్మాయికి ఆ అమ్మాయికి ఇప్పుడు నేను ఇవన్నీ చెప్పాను, అమ్మాయికి నేను ఏం చెప్పాలని అదే చెప్తా. ఇంకోటి నామినేట్ చేయాలంటే నిన్ను నామినేట్ చేయడానికి కూడా పెద్ద మ్యాటర్ కాదు, కానీ నాకు నువ్వు హౌస్లో ఉండాలని ఉందిరా, నేను పంపించాలని లేదు, నువ్వు బాగా ఆడుతావు, బాగా ఆడు అని చెప్పింది. ఇదంతా ఎంత బాగుంది డిస్కషన్. లిటరల్లీ మాదిరి ఒక 2 స్టెప్పులు ఎక్కుతుంది మీదికి. అరే ఎంత నైస్గా మాట్లాడింది. ఇదంతా ఎపిసోడ్లో లేదు, టెలికాస్ట్ చేయలేదు, మెయిన్ పాయింట్స్ కూడా టెలికాస్ట్ చేయలేదు. ఓన్లీ అరే మీది హెల్తీ బాండ్ అయితే వాళ్ళ అమ్మ నాకు ఫోన్ చేసి ఎందుకు ఏడిచింది, ఎందుకు బాధపడుతుంది, ఈ బాండ్ వద్దని అర్థమవుతుందా అని చెప్పి మెయిన్ పాయింట్ ఉంచారు. కానీ ఇదంతా ముందుంది, ఇది వేస్తే కనుక ఎపిసోడ్లో దీన్ని కొంచెం క్రిస్పీ చేసి వేయగలిగితే మాధురి గ్రాఫ్ జమ్మని పెరిగేది, ఓటు బ్యాంక్ జమ్మని పెరిగేది. అవునా కాదా? అంటే బిగ్ బాస్ టీంకి మాధురి దువ్వాడ మాదిరి ఉండాల్సిన అవసరం లేదు, కాబట్టి ఇలాంటి ఫుటేజ్లు మంచి ఫుటేజ్లు చూపించలేదు. అండ్ ఇదొకటే కాదు, నిన్న టాస్క్ అయిపోయిన తర్వాత కదా ఇది వీళ్ళకి డిస్కషన్, మొన్న రాత్రి టాస్క్ అయిపోయినట్టు కదా, సో నిన్న ఇది డిస్కషన్ కాబట్టి ఎపిసోడ్లో ఏమంటుంది తెలుసా, ఫస్ట్ తెల్లారినాక ఆడ వంట చేసుకుంటూ ఉండేటప్పుడే తనుజాతో కూర్చుని అంటుంది అన్నట్టు. అసలు తనుజ అంటుంది, చాలా అందరూ బాగా ఆడారు, బర్నీ నాన్న బాగా ఆడారు, రాము బాగా ఆడారు, అట్నే నిఖిల్ కూడా బాగా ఆడారు అని చెప్పి మాట్లాడుతుంది. ఇమాన్యుల్ కూడా స్ట్రాంగ్ ఆడారు అని చెప్పి డిస్కషన్ చేస్తుంది తనుజ. కానీ ఇక్కడ చూసినా తనుజ ఆపోజిట్ టీం వాళ్ళ గురించి మెచ్చుకోలే, వీళ్ళ టీం వాళ్ళ గురించి మెచ్చుకుంది. అక్కడ దువ్వాడ మాదిరి ఏమంటుందంటే, డిమాండ్ పవన్ వాడు అసలు ఎంత కష్టపడ్డాడు, ఎంత బాగా ఆడాడు, ఇద్దరిని లాక్ చేసి పెడితే వాళ్ళంతా కదలలేకపోయారు.
అని అన్నది. ఇది ఎపిసోడ్‌లో ఇరికియొచ్చు. చాలా చిన్న డిస్కషన్. అదేంది టాస్క్ అయిపోయిన తర్వాత తెల్లారి అసలు టాస్క్‌లో ఎవరు బాగా ఆడిరనే డిస్కషన్ గురించి ఇరికియొచ్చు. కానీ ఇరికిచ్చారా? ఇరికియలేదు. పట్టియలేదు. అసలు ఈ టాపికే రాలేదు. ఈవెన్ తను అంత బాగా ఆడుతుండన్నది క్లోజ్ షాట్స్ కూడా ఎయలేదు. ప్రోమో కూడా ఎయలేదు. ఇది హౌస్ మొత్తంలో అందరికంటే దారుణమైన అన్యాయం కావాలని తొక్కి పెడుతున్నది బిగ్ బాస్ టీమ్ ఖచ్చితంగా డిమాండ్ పవన్ని మాత్రమే. ఇది డామ్ షూర్. అసలు డిమాండ్ పవన్ ఆడుతున్న ఆట ఏంది, అసలు వీళ్ళు చూపిస్తున్నది ఏంది, అసలు మడ్ టాస్క్లో సపరేట్ ప్రోమో వేసిరా డిమాండ్ పవన్కి వేయలేదు. అప్పట్లో టైర్ టాస్క్లో వేసిరా వేయలేదు. పెయిన్ టాస్క్లో వేసిరా డిమాండ్ పవన్ హైలైట్ చేసిరా చేయలేదు. ఎక్కడ కూడా డిమాండ్ పవన్ హైలైట్ కానియలేదు, చేయలేదు. అసలు ఆయన స్టోరీ నడిపిద్దాం అనుకోలే. వీళ్ళు జై జవాన్ జై కిసాన్ అనే కాన్సెప్ట్లో ముందుకు పోదాం అనుకున్నారు. అంతకంటే ముందు రైతుని గెలిపించినట్టు ఇప్పుడు సోల్జర్ని గెలిపిస్తున్నాం అనే కాన్సెప్ట్లోకి తీసుకుపోవడానికి ట్రై చేశారు. లేదంటే సోల్జర్ వర్సెస్ సీరియల్ యాక్టర్స్ అంటే తనుజ వర్సెస్ కళ్యాణ్ పెడదామనే తాపత్రయంలో ఉన్నారు. ఇది తప్పు. నువ్వు విన్నర్ డిసైడ్ అయ్యి షోని నడిపిస్తున్నావు చూడు, అది తప్పు, మూర్ఖత్వం. ఇక్కడ డిమాండ్ పవన్ అనే వ్యక్తి అంత టఫ్ ఇస్తే కనీసం ఒక క్లోజ్ షాటు లేదు, కనీసం ఒక ప్రోమో లేదు, ఎలివేటెడ్ ప్రోమో లేదు. ఇదే తనుజ కనుక ఒక్క రౌండ్లో గిట్ట ఉరికొచ్చినా కానీ ప్రోమోల మీద ప్రోమోలు పడతాయి. ఏది ప్రోమో ఇది? అసలు ప్రోమో కట్ చేయలేదా? ఎందుకు చేయలేదు? ఇక్కడ వీళ్ళు ఇస్తున్న ఎలివేషన్ పాయింట్ పెట్టి ఏం ఆడాడరా వాడు, చిరుత పులిలాగా ఆడారు అని, చిరుత పులిలాగా ఆడాడు, అసలు ఒక్కడు ఇద్దరిని టాక్టిల్ చేశాడు, ఇద్దరిని దొరకబట్టేశాడు నిఖిల్ అంటాడు. నిఖిల్ గౌరవ్ డిస్కస్ చేసుకునేటప్పుడు కూడా ఏం ఆడిండు అసలు అన్నట్టుగా డిస్కస్ చేసుకుంటా ఆ పాయింట్స్ అన్ని వేస్తే ఒక విన్నర్ కంటెస్టెంట్ అయిపోతాడు కదా. అంతే కదా, విన్నర్ కంటెస్టెంట్గా మారిపోతాడు. అంతే ఎంకరేజ్ చేయాలని చేస్తే ఈజీగా చేయొచ్చు. కనీసం ఆ స్టార్ మాలో, ఆ జియో హాట్స్టార్లో, ఇన్స్టాగ్రామ్లో లేపి ఏంది అందర్ బహార్ దాంట్లో కూడా మిగతా వాళ్ళందరినీ పక్కన పెట్టి ఈ మేడంది మాత్రం ఎత్తారు, తనుజ మేడంది. అట్లాంటి చోట అరే నామినేషన్లలో అసలు ఒక్క పాయింట్కి రమ్య పెట్టిన ఒక్క పాయింట్కి ఆన్సర్ చెప్పకుండా డైలాగులు కొట్టి సపోర్ట్లు కొట్టి విజులు కొట్టగానే ఆమెతో స్పెషల్ ప్రోమో ఏవి తయారు చేశారు. అదే ఈ ఆసామి ఆడిండు డిమాండ్ పవన్ ఆడిన ఆటకి కనీసం క్లోజ్ షాట్ లేదు, లైవ్లో లేదు, ఎపిసోడ్లో లేదు. అక్కడ ఉన్న వాళ్ళంతా మైండ్ బ్లాక్ అంతే. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ రా నువ్వురా హీరోరా, ఈ టాస్క్ హీరోరా అని చెప్పి అనడం, అందరూ వచ్చి ఎలా ఆడాడు అని చెప్పి రీతు ప్రతి ఒక్కరు ఎలా ఆడాడు మావాడు అంటే సూపర్ ఆడిండు అని మెచ్చుకున్నారు. అవన్నీ తీసేసారు. అంతా ఆడి అసలు ఇంత ఎమోషన్ చూపించకుండా చక్కగా పోయి కిచెన్లో వర్క్ చేసుకున్నాడు. ఈవెన్ మధ్యలో ఒక పంచాయతీ పెట్టింది. బేసిక్గా తనుజ ఇటువంటి చోట ఏం చేస్తుంది, ఇమాన్యుల్ క్యాప్టెన్ అయ్యేటప్పుడు మస్తు కష్టపడి ఆడిండు, క్రెడిట్ అంతా అతనికి వచ్చింది, జోకుతున్నారు, అతను మెచ్చుకుంటున్నారు, సపోర్ట్లు కొడుతుంటే అప్పుడు తనుజ కళ్ళు తిరిగి పడిపోతుంది. అంతా అస్సలు మొత్తం కాన్సన్ట్రేషన్ అంతా ఇటు వెళ్ళిపోతుంది. డిమాండ్ పవన్ అద్దరిపోయేటట్టు ఆడతాడు. అందరూ కూడా సూపర్ ఆడినావు, నెక్స్ట్ లెవెల్ ఆడినావు, సింహం లెక్క ఆడినావు, పులి లెక్క ఆడినావు, ఇద్దరిని ఒకటిసారి పట్టించాడు. భరణిని అటు నిఖిల్ని ట్యాక్టిల్ చేసినట్టు నువ్వు మామూలుడు కాదు, నువ్వు తోపు, నువ్వు సింహం అన్న రేంజ్లో మెచ్చుకుంటుంటే టక్కున తనుజ దివ్యనికితతోటి ఫుడ్ పంచాయతీ పెడుతుంది. అంతే, ఫుడ్ పంచాయతీ పెట్టి డిమాండ్ పవన్ ఏంట్రా ఏం చేసినావు, నువ్వు అదేం చేసినావు, ఇదేం చేసినావు, మొత్తం టాపిక్ పంచాయతీ మీదకి షిఫ్ట్. ఇది ఒక స్ట్రాటజీ అబ్బా. నిజంగా ఒక సైడ్ టాపిక్ నడుస్తుంటే ఆ టాపిక్ అంతా కూడా పక్కన పెట్టి ఈమె చుట్టూ కథ తిరిగేటట్టు చేసుకుంటుంది. మొత్తం స్టోరీ అంతా ఆమె చుట్టూ తిరిగేటట్టు చేసుకుంటుంది. అసలు వీళ్ళు బీబీ టీం అయితే నిజంగా మూర్ఖంగా బిహేవ్ చేసినట్టే. ఒక విన్నర్ కంటెస్టెంట్ని డిసైడ్ చేయొచ్చు, చేస్తలే, అస్సలు అవసరం లేదు వాళ్ళకి. పీకే నాకెందుకు అవసరమా, మాకు తనతో ఏం పని ఉంటుంది అనుకుంటారు. అతన్ని సీరియల్స్లో పనికి వస్తాడు కదా అబ్బా, వాడుకోవచ్చు కదా. ఇక్కడ తనుజ మాత్రం అక్కడ మాధురి అసలు డిమాండ్ పవన్ ఆడిండు, ఇద్దరిని ట్యాక్టిల్ చేసిండు, సూపర్గా హోల్డ్ చేసిండు, అది నేను చెప్తుంటే తనుజ అందరూ బాగా ఆడారు అనుకుంటూ పోతుంది. అంతే, ఏమే ఘోరంగా ఉంటుంది ఈ మీద కథ అంతా వేరే. రైట్, రీతు డిమాండ్ పవన్ అదే గేమ్ చూసినావా నువ్వు అనుకుంటే వాళ్ళు వీళ్ళని అడిగేది మార్నింగ్ చూసారు. గేమ్ చూసినావా మా వాడు ఎట్లా ఆడిండి ఇమాన్యుల్ దగ్గర, సూపర్ ఆడిండి మీ వాడు అని చెప్పి డిస్కషన్ జరుగుతుంటే అట్లాంటి చూపించారు. అదే మిస్ అయిన టాపిక్స్ గురించి చెప్తున్నాను నేను. ఆ తర్వాత కబడ్డీ ఆడిరబ్బా వీళ్ళంతా కలిసి. అందర్ బహార్ ఉంది కదా, అందర్ బహార్ ఆడిన తర్వాత అందర్ బహార్ చూసినాం కదా మనం ఎపిసోడ్లో. మిగతా వాళ్ళే అంత పేయలేదు, అందుకే చూపించలేదు. వీళ్ళ ముగ్గురే కొంచెం హిలేరియస్గా వచ్చినాయి కాబట్టి అవి చూపించారు. ఆ తర్వాత కబడ్డీ ఆడుకున్నారబ్బా బయట. కబడ్డీ ఆడుతుంటే అంటే ఇమాన్యుల్ పెట్టిండు అన్నట్టు ఈ రూలు. కూత అనేది డిఫరెంట్గా ఉండాలి, కబడ్డీ అనుకుంటే రాకుండా ఏదన్నా ఇంట్రెస్టింగ్ది పెట్టి ఆడాలని చెప్తే అందులో ఒకటి ఫన్ జనరేట్ చేసింది. అదేంటి తెలుసా, దువ్వాడ మాదిరి అక్క కబడ్డీ కూత. ఏమంటే నన్ను పట్టుకున్నోడికి పెళ్ళి అవ్వదు, నన్ను ముట్టుకున్నోడికి పెళ్ళి అవ్వదు అని చెప్పి ఒకటి పెడుతుంది. అట్నే సుమన్ చేటను అంటే ముద్దు పెట్టేస్తా అని చెప్పి పోతాడు.
అట్లా డిఫరెంట్ కూతలతోటి కబడ్డీ ఆడదామని చెప్పి ఫన్ జనరేట్ చేశారు. చేసే గ్యాప్‌లో వాళ్ళు సెట్ చేసుకొని ఇగో ఇద్దరు ముగ్గురు అటు ఇటు కూతకు పోయి వచ్చేసరికి వర్షం స్టార్ట్ అయింది. సపరేట్‌గా పోయి లోపల కూర్చున్నారు. అదే ఆ తర్వాతనే శ్రీజ డిమాండ్ పవన్‌తోటి ప్రతి చిన్నదానికి గొడవ పడొద్దురా, అనవసరంగా మీరు అది కనబడితే టీవీలు మూసేద్దాం అన్నట్టుగా అయిపోతుంది, జాగ్రత్త అన్నట్టు చెప్తది. ఇదొక ఇంపార్టెంట్ డిస్కషన్. ఇంకొకటి వచ్చేసి గౌరవ్ అండ్ దువ్వాడ మాదిరి ఫుడ్ గురించి డిస్కషన్ చేస్తున్నారు. అదే ఇలాంటి నేను రేషన్ మేనేజర్గా ఉన్నప్పుడు ఎటువంటి గొడవ జరగలేదు, ఒక్కసారి కూడా పంచాయతీ జరగలేదు అని చెప్పి లివింగ్ రూమ్లో సోఫా ఉంటుంది కదా, ఆ సోఫాలో కూర్చుండి మాట్లాడతారు. వెనకాల గౌరవం ఉంటారు, ముందటనేమో దువ్వాడ మాదిరి ఉంటుంది. లాస్ట్ వీక్ నేను రేషన్ మేనేజర్ చేసిన ఒక్క చిన్న గొడవ లేదు, ఎందుకంటే కొంచెం వదలాల్సి వస్తుంది. ఒక బుక్క ఒకరు ఎక్కువ తింటారు, ఒక ముద్ద ఎక్కువ తింటారు, ఒక ముద్ద తక్కువ తింటారు, చూసి అడ్జస్ట్ చేసుకుంటూ ముందరికి పోవాలి. ఎక్కడ కూడా గొడవ పెట్టుకోవద్దు, తినే దగ్గర కదా పంచాయతీలు పెట్టుకోవద్దు అని చెప్తుంది. చెప్పి ఇంత కూడా గొడవ కాలేదు కదా అంటే, నాకు తెలియదా అని చెప్పి గౌరవం అంటాడు. నేనే కదా క్యాప్టెన్ని, నాకు తెలియదా, మీరు చాలా బాగా చేశారు, అందరికీ మనం చాలా బాగా చేసినాం అన్నట్టుగా డిస్కషన్ చేసుకుంటారు. సంజన పర్సనల్గా చెప్తుంది వీళ్ళిద్దరికి, రీతుకి పవన్కి, ఊకే గొడవ పెట్టుకోకండి, బాగాలేదు చూడడానికి అని కూడా చెప్తుంది. ఎట్లా అంటే వీళ్ళకి ఎంత చెప్పు, ఎవరు చెప్పు ఏం లేదు, చెవిటోడు ముంగట శంఖ ముందంటే దున్నపోతు మీద వాన పడ్డట్టే, డస్ట్బిన్కి మన కష్టాలు చెప్పుకున్నట్టే. అదే ఏం అనుపయోగం ఉంటుంది, ఏం లేదు అన్నట్టు వీళ్ళు ఎట్లుందో గట్టినే ఉంటారు అన్నట్టు. వీళ్ళంతా జరిగిన తర్వాత వాళ్ళిద్దరూ మళ్ళీ కలిసిపోయి ఉన్నారు. అంత మాట చెప్పింది, ఇక దువ్వాడ మాదిరక్క చెప్పినంత ఇంకెవరు చెప్పరు. ఇక వాళ్ళ పేరెంట్స్ హెల్త్ బాండ్ అనుకోవట్లేదు, బాధపడుతున్నారు అన్న దానికంటే పెద్ద పాయింట్ ఏం లేదు. అయినా కానీ మనిషి మారలేరు వీళ్ళిద్దరు అన్నట్టు ఉంది. సరే, అండ్ శ్రీజ కళ్యాణ్ తోటి మాట్లాడుతూ మొన్న నైటే చెప్పింది, కొంచెం నువ్వు నీ ఆట ఖరాబ్ అవుతుంది, నువ్వు కొంచెం బాండింగ్స్ అవి తగ్గించుకొని నీ ఆట మీద ఫోకస్ చేయాలన్నట్టుగా డిస్కషన్ చేస్తుంది. సో ఇక్కడ ఏంది, శ్రీజ తనుజ నాతో మాట్లాడతలేదు అనే డిస్కషన్ కళ్యాణ్ దగ్గర జరుగుతుంది, వేరే వాళ్ళ దగ్గర జరుగుతుంది. ఆమెకు యాటిట్యూడ్ ఉంది, పొగరు ఉంది అన్న సెన్స్ ఈమెకు ఉంది కదా, సో అందుకే మాట్లాడతలేదు అని డిస్కషన్. అయితే ఇక్కడ తనుజ డిమాండ్ పవన్తో ఒక డిస్కషన్ పెట్టింది, అదొకటి మనకి ఎపిసోడ్లో చూపించలేదు గారు చెప్తున్నా. సపోర్ట్ అనగానే ఇక్కడ అందరూ సపోర్ట్ తీసుకోవాల్సిందే, తప్పదు అనే డిస్కషన్. దాంతోపాటు నేను ఒక్కదాన్నే సపోర్ట్ తీసుకుంటున్నా, మొన్న శ్రీజ వచ్చినప్పుడు నామినేషన్ నాకేం చెప్పింది, సపోర్ట్ అసలు ఇంకొక రకంగా గేమ్ ఆడుతున్నావు నువ్వు, అంత సపోర్ట్ మీద ఆడుతున్నావు అని అన్నది కదా. సో అని చెప్పి ఏంటిది నేను ఇప్పుడు చెప్తాను కొన్ని పాయింట్స్ అన్నట్టుగా కొన్ని పాయింట్స్ చెప్పింది. ఏంటంటే ఒకటి సపోర్ట్ అన్నది కదా, ఇక్కడికి వచ్చిన తర్వాత ఆమె ఏం అడుగుతుంది, అందరినీ సపోర్ట్ అడుగుతలేదు, ఇప్పుడు నా టీంలో చేయని సపోర్ట్ అడుగుతుంది కదా, ఎస్ సపోర్ట్. ఇంకోటి వాటర్ టాస్క్లో, ఇది టబ్ టాస్క్ ఉంది కదా, అందులో కళ్యాణ్ ఈమెకి సపోర్ట్ చేసిండు, సపోర్ట్ చేయనట్టుగా బిల్డప్ చేస్తుంది, నేను ఒక్కదాన్నే సపోర్ట్ తీసుకున్నట్టుగా అంటుంది కదా, ఆమెకి కళ్యాణ్ కదా సపోర్ట్ చేసింది అని ఒక పాయింట్ చెప్తుంది. అండ్ ఇంకోటి ఆ తర్వాత బెడ్ టాస్క్లో కూడా నాతో పాటు తనుంది అంటే తనకు కూడా ఎవరొకరు సపోర్ట్ చేసినట్టే కదా, తన కోసం ఆడినట్టే కదా, కళ్యాణ్ కోసం అని చెప్పి ఆగిపోయినట్టే కదా, తనని విడిచిపెట్టారు కదా అని అంటది. లాజికల్లీ కరెక్టే ఉంది. బెడ్ టాస్క్లో లాస్ట్ దాకా ఆమె వచ్చిందంటే వీళ్ళు చెప్పిన దాని ప్రకారంగా నేను ఎట్లా వచ్చినా గామె అట్లా వచ్చింది కదా అనే పాయింట్ చెప్పింది. కానీ అక్కడ ఏం జరిగిందంటే బెడ్ టాస్క్లో బాయ్స్ అందరితో కలిసి దమ్ముశ్రీజ టైప్ అయిపోతుంది, వాళ్ళతో కలిసి మిగతా వాళ్ళని తీసి కింద వేసేయడంలో సపోర్ట్ చేస్తుంది. అట్లా అది గేమ్ కాబట్టి పాయింట్ ఇల్లాజికల్. కాకపోతే ఏంటంటే ఓకే, అట్లా ఎవరైనా ఎక్కడో చోట సపోర్ట్ చేసుకుంటూనే ఉన్నా, ఆమె ఏం సపోర్ట్ చేయలేదా, సపోర్ట్ తీసుకోలేదా. ఇప్పుడు కళ్యాణ్ క్యాప్టెన్ కావాలి అని అక్క, నాకు కళ్యాణ్కి సపోర్ట్ చేద్దామని ఉంది, కళ్యాణ్ క్యాప్టెన్ అవ్వాలని నాకు ఉంది అని చెప్పినప్పుడు నేను వదిలేసిన అని ఒక నిమిషం తనుజ అంటుంది. ఓకే, సో ఇది మ్యాటర్. ఇంకేముంది, కళ్యాణ్ రీతు ఒక డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు. రీతు అడుగుతుంది, మాదిరి గారు అన్నారు కదా నన్ను నమ్మొద్దు అని నువ్వు చెప్పినావు అంటే, చెప్పినా కానీ అట్లా చెప్పలేదు నేను అని చెప్పి మళ్ళీ కవరింగ్ ఉంటుంది కదా, నేను ఎవరిని నమ్మొద్దు అనే పాయింట్తో చెప్పినా నిన్ను నమ్మొద్దని కాదు అంటే అది డిస్కషన్. సో ఇట్లాంటివి మనకి ఎపిసోడ్లో కూడా రాని డిస్కషన్స్ కొన్ని మీ ముందు పెడదామని పెడుతున్నా. ఇది మ్యాటర్, ఇంతకు మించి ఇంకేం లేవు. రాత్రి ఏమన్నది, గౌరవ్ అండ్ దివ్యానికిత వీళ్ళిద్దరూ కాంప్రమైజింగ్కి వచ్చారు. షటప్ అని అంటుంది కదా, ఓకే మూసుకో షడప్ అంటుంది కదా. సో డిస్కషన్స్ పెట్టుకున్నారు, ఒక కన్క్లూజన్కి వస్తారు. దాదాపు ఒక 40 నిమిషాలు 50 నిమిషాలు ఉంటుంది ఆ వీడియో.
సో, నాకు అదంతా చూసే ఓపిక అంటే నచ్చలేదు బేసిక్‌గా. అంతా సొల్లు రీజన్స్ సేమ్ నువ్వెందుకు చేసినావు? నేనెందుకు చేయాలి? ఎవరెట్లా అయింది? అట్లాంటి డిస్కషన్స్ జరుగుతా ఉన్నాయి. సో, దాన్ని డీకోడ్ చేసి మళ్ళీ ఇంకో వీడియో చేసే నిజంగా పాయింట్స్ ఉంటే ఇంకో వీడియో చేసే ప్రయత్నం చేస్తా. లేదంటే లైట్ తీసుకుంటా. అది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. షార్ట్ అండ్ స్వీట్‌గానే చెప్పినాను అనుకుంటున్నా. నచ్చితే గనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి. ఉంటా. టేక్ కేర్. టాటా. బై బై. నమస్తే. చబా ఖైర్.